అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ స్నాక్స్ ఒకటి తినడం స్టార్ట్ చేస్తే తింటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉండి అసలు ఆపాలనిపించదు, తింటూనే ఉంటారండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. చక్రాల గిద్దతో పని లేకుండా చెక్కలు చేసుకోవడానికి పూరీ ప్రెస్ యూజ్ చేస్తాం. పాలిథిన్ కవర్స్ అసలు ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా చాలా సింపుల్గా క్రిస్పీగా కొన్ని రోజుల పాటు నిల్వ ఉండే ఈ స్నాక్స్ని మనం ఎప్పుడు కిచెన్లో యూజ్ చేసుకునే సిజర్ సహాయంతో ఎన్నైనా తయారు చేసేసుకోవచ్చు. ఒక్కరున్నా కానీ చాలా వరకు తయారు చేసుకోవచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని దాంట్లోకి ఏదైనా కప్పు మెజర్మెంట్ కానీ గ్లాస్ మెజర్మెంట్ కానీ తీసుకోండి. నేను తీసుకున్న బౌల్ తోటి 2 కప్పుల బియ్యం పిండి, అదే కప్పులో అరభాగం మైదా పిండి, అరభాగం శనగపిండిని తీసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు వేయించిన వేరుశనగలని తీసుకొని కచాపచాగా దంచేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టంతా తీసేసుకోవాలి. పొట్టుతో పాటు కూడా వేసుకోవచ్చు, కానీ పొట్టుతో వేసుకుంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి పొట్టు తీసేసుకొని వేసేసుకోవాలి. అవి కూడా ఒక గుప్పెడు వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వామును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కసూరి మేతి ఉంటే అలా కొంచెం పైపైన చల్లేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా పిండ్లన్నీ కలిసిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తీసుకొని మనము చక్రాలకు కానీ లేకపోతే చెక్కల పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవడమే. బాగా కలిపేసుకుంటే పిండ్లన్నీ బాగా కలిసిపోయి ఉప్పు కారం అంతా బాగా పట్టేసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. చక్రాల పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటుంది, చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా ఉంటుంది. అలా కలిపేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా, కొంచెం సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అందుకని ప్రిపేర్ చేసే ముందే ఆయిల్ని పెట్టేసుకుంటే స్లోగా హీట్ అవుతుంది. ఇప్పుడు తీసుకున్న వాటిని 2 పార్టీషన్స్గా చేసేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, మనం ఇక్కడ చక్రాల గిద్దలు అవి ఏమీ యూస్ చేయము, ఓన్లీ సిజర్ యూస్ చేస్తాము. దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ మనం పార్టీషన్ చేసుకునేటువంటి ముద్దను చేతిలోకి తీసేసుకొని కొంచెంగా ఆ కత్తెరతోటి నేను చూపిస్తున్న మాదిరిగా చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదు, మరీ పల్చగా చేసుకోకుండా ఇలా సింపుల్గా పైన చేసుకోవాలి. అతుక్కుంటూ ఉంటే మీరు చేతితో తీసేయచ్చు, ఈజీగా వస్తుంది. మరీ అతుక్కుంటుంది అనుకుంటే కాస్తంత ఆయిల్ని కూడా అప్లై చేసుకుంటూ ఇలా మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి ఇలా అన్నీ చేసుకున్నారు అని అంటే ఈజీగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ముద్దగా వేసేసుకోకూడదు, ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చేతికి మరీ ఎక్కువగా హీట్ తగలద్దండి, మీడియం హీట్ కంటే కూడా తక్కువగా ఉండాలి. అప్పుడే ఇవి ఆ లో ఫ్లేమ్లో వేగి చాలా క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకోండి. మొదట వేసినప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఇవి కాస్త పచ్చిదనం పోయి కొంచెం కలర్ మారిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవచ్చు. అలా ఫ్లేమ్ని మీడియం టు లోకి, లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోవాలి.
మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకి కొన్ని రోజుల పాటు నిల్వ ఉండి క్రిస్పీగా టేస్టీగా ఉండి ఈ స్నాక్స్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ కదండి, తప్పకుండా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్